This video is for educational and informational purposes only. Please do your own research before applying. కేవలం ఇంటర్ అర్హత ఉంటే చాలు మన సొంత రాష్ట్రంలో ఉన్న ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో చేసే ఉద్యోగాల కోసం అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఇంటర్ వాళ్ళకే కాదు ఇంకా పై చదువులు చదివిన వాళ్ళకు కూడా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అప్లికేషన్ అయితే పెట్టి చూడండి. చాలా అంటే చాలా మంచి జాబ్స్ మన సొంత రాష్ట్రంలోనే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో చేసుకోవచ్చు, సెంట్రల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో చేసుకోవచ్చు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కేవీఎస్ ఇంకా నవోదయ విద్యాశాఖల నుంచి భారీగా 14,967 ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మినిమం 10th నుంచి ఎనీ డిగ్రీ, పీజీ రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఎంటీఎస్ నుంచి రకరకాల ప్రిన్సిపల్ ఇలా రకరకాల వేకెన్సీస్ కూడా ఉన్నాయి. చాలా మంచి జీతం పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వాటికి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ రిక్రూట్మెంట్ అయితే మన తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణ స్టేట్లో ఉన్న ఎఫ్ఎస్ఎల్ అంటే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ మీకు టీఎస్ఎల్పిఆర్బి వాళ్ళే 2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ డాటా మొత్తం ఈ టీఎస్ఎల్పిఆర్బి ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఆ లింక్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఇందులో ఫస్ట్ శాలరీ డీటెయిల్స్ చూద్దాం. రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే బేసిక్ పేనే 45,000 నుంచి 960 రూపీస్ ఉంటుంది. అదే సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే 42,300 బేసిక్ పేనే ఉంటుంది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఉద్యోగాలకు అయితేనేమో 24,280 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు అయితే 20,280 రూపీస్ బేసిక్ పేనే ఉంటాయి. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా మీకు అడిషనల్గా చాలా బెనిఫిట్స్, అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూలై 2025 కల్లా మినిమం 18 నుంచి మాక్సిమం 34 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వీళ్ళు ఈ 34కి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి వేకెన్సీకి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టెక్నీషియన్ అండ్ అటెండెంట్ లెవెల్ ఉద్యోగాలకైతే ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ ఫిజికల్ వేకెన్సీస్కి బీఎస్సీ విత్ ఫిజిక్స్ లేదా బీఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ కెమికల్ వేకెన్సీస్కి బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ లేదా బీఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ బయాలజీ వేకెన్సీస్కి బీఎస్సీ ఇన్ బయాలజీ లేదా జియాలజీ లేదా బయోకెమికల్ లేదా బయోటెక్నాలజీ లేదా మైక్రోబయో లేదంటే బాటనీ కానీ జెనెటిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లేదా బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ లేదా బైపీసీ ఆర్ బీఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ చేసినా సరే ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ కంప్యూటర్స్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ యాజ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్గా లేదా బీసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకైతే మీరు ఇంటర్మీడియట్ ఇన్ ఎంపీసీ లేదా బైపీసీ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న వేకెన్సీస్ ఏమంటే ల్యాబొరేటరీ అటెండెంట్ ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే క్వాలిఫికేషన్ చూడండి. ఖచ్చితంగా ఎంఎస్సీ లేదా ఈక్వలెంట్ విత్ 65% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఫిజికల్ లేదా జనరల్ దానికైతేనేమో ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా ఎంఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ లేదా ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. కెమికల్ వేకెన్సీస్కి అయితే ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ లేదా కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. బయాలజీ లేదా సెరాలజీ వేకెన్సీస్కి అయితే ఎంఎస్సీ ఇన్ బయాలజీ లేదా జెనెటిక్స్ లేదా జువాలజీ, బాటనీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ లేదా సైకాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. లేదంటే ఎంఎస్సీ ఇన్
ఫారెన్సిక్ సైన్స్ ఆర్ బయో లేదా సర్వో డిఎన్ఏ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత కంప్యూటర్స్ వేకెన్సీస్కి అయితేనేమో ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంటెక్ ఇన్ ట్రిపుల్ ఈ కానీ ఈసీ కానీ సైబర్ సెక్యూరిటీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ కానీ లేదా ఎంఎస్సి ఇన్ ఫారెన్సిక్ సైన్స్ లేదా కంప్యూటర్స్ చేసినా సరే ఎలిజిబుల్ ఉంటారు. సో ప్రతి పోస్ట్కి స్పెసిఫిక్గా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా స్పెసిఫిక్గా చూసుకోండి. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఖచ్చితంగా ఎంఎస్సి లేదా ఈక్వలెంట్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సేమ్ ఫిజిక్స్ లేదా జనరల్కి సేమ్ ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ కానీ లేదా కెమికల్స్ దానికి కూడా ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ కానీ లేదా బయాలజీ సేమ్ మీ క్వాలిఫికేషన్ అయితే ఇలా డిఫరెంట్గా ఉంటుంది. పోస్టులను బట్టి ఆ స్ట్రీమ్స్ని బట్టి మీకు వేరీ అవుతూ ఉంటుంది. మీరు క్లియర్గా ప్రతి స్లైడ్లో ఉంటాయి చూసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మీకు డీటెయిల్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని తల్లి చెక్ చేసుకొని మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇంతసేపు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు, అది మాత్రం చూసుకోండి. మిగతా క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సైంటిఫిక్ ఆఫీసర్ ఇంకా అటెండెంట్స్ అండ్ అసిస్టెంట్స్ అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్కి ఒకలాగా ఉంటుంది, ల్యాబొరేటర్ అటెండెంట్ వేకెన్సీస్కి ఒకలాగా ఉంటుంది. సో ఫస్ట్ వీటికైతే స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1లో 70 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. అంటే దీంట్లో మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ వీటిని బేస్ చేసుకొని ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ వాటిని బేస్ చేసుకొని 70 మార్క్స్ ఇస్తారు. తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ 30 మార్క్స్ ఉంటుంది. 1:5 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి 1 అవర్ డిస్క్రిప్టివ్ పేపర్ తోటి ఈ రిటర్న్ స్టేజ్ 2 ఉంటుంది. ఫైనల్గా మీకు టోటల్ 100 మార్క్స్కి ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ చేస్తారు. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకి స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1లో 75% ఆఫ్ మార్క్స్కి మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని తీస్తారు. తర్వాత స్టేజ్ 2లో 1:5 రేషియోలో తీస్తారు, సేమ్ 25 మార్క్స్కి. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం టోటల్ 100 మార్క్స్కి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంపార్టెంట్ డేట్ చూడండి, 14th నవంబర్ 2025 రోజు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాకపోతే అప్లికేషన్ మీకు 27th నవంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. 15th డిసెంబర్ 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, కాకపోతే ఎలా చేసుకోవాలనేది మాత్రం చెప్తాను, రఫ్గా చెప్తాను. మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారనుకో, నేను మీ రెస్పాన్స్ని బట్టి వీళ్ళు వీడియో చేయడానికి చూస్తాను. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. వీళ్ళ TSLPRB అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండండి. అప్లికేషన్ ఫీ కేటగిరీ వైజ్గా అప్లికేషన్ ఫీ ఉంటుంది. ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకైతే SC ST లోకల్ టు TS వాళ్ళకైతే 500 ఉంటుంది, అదర్స్కి అయితే ఏమో 1000 ఉంటుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే SC ST TS లోకల్ వాళ్ళకైతే 600, అదర్స్కి 1200 ఉంటుంది. నెక్స్ట్ సైంటిఫిక్ ఆఫీసర్స్ ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకి SC ST TS లోకల్ వాళ్ళకి 1000, మిగతా వాళ్ళకి 2000. ఇలా కేటగిరీని బట్టి ఇంకా లోకల్ నాన్ లోకల్ని బేస్ చేసుకొని ఫీ ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి మీరు చూసుకోండి, మీ కేటగిరీని బట్టి మీరు అప్లికేషన్ చేసుకుంటే పే చేయాలి. అండ్ మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, ఇది అఫీషియల్గా TSLPRB వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి దానిలోనే అప్లై చేసుకునేటప్పుడు పే అయితే చేయాలి. ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.tgprb.in కానీ TSLPRB ఆ వెబ్సైట్ రెండు ఒకటే. అప్డేట్ అయింది ఇప్పుడు కొంచెం TG అప్డేట్ అయింది కాబట్టి అలా వస్తుంది అంతే. అందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ అడితే అవి కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, ఫీ పే చేయాలి. అదే మన డాక్యుమెంట్స్ అడితే అవన్నీ అప్లోడ్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేశాక ఫైనల్ ఒక PDF కానీ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ tgprb.in అని చెప్పి ఓపెన్ అవుతుంది, లేదా TSLPRB అని ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇంకా లింక్ అంటే అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. 27th నవంబర్ నుంచి యాక్టివేట్ అవుతుంది. మీరు అప్పటి నుంచి ఇందులో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ తెలంగాణ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో రకరకాల వేకెన్సీస్ కోసం, అంటే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ దాంట్లో రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం 27th నవంబర్ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.